మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కొన్ని వాస్తుకు సంబంధించినటువంటి టిప్స్, ఏ దిశ ఎలా ఉంటే ఏ రకంగా మీకు అభివృద్ధి ఉంటుంది, అదేవిధంగా ఇంట్లో పెట్టుకునే వస్తువుల్లో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దిశ గురించి చాలా క్లియర్గా మనం ఈరోజు తెలుసుకుందాం. అదేవిధంగా కొంతమందికి జనరల్గా అసలు ఏం పాటించాలి వాస్తు విషయంలో అనేటువంటిది కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మనం ఎన్ని చేస్తున్నా బెనిఫిట్స్ అనేవి రావుకోవు సార్, గెయిన్స్ ఉండదు, ప్రాఫిట్ ఉండదు. ఏమిటండి ఎన్ని చేస్తున్నా జీవితంలో లాభం లేదు, ఒక బెనిఫిట్ లేదు, ఒక గెయిన్ లేదు అని బాధపడుతూ ఉంటారు చాలామంది. దానికి జ్యోతిషపరమైన కారణాలు, వాస్తుపరమైన కారణాలు ఏమిటి? ఒకటి చూడండి, మనం ఏ విషయాల్లో లాభం లేదనుకుంటుంటాము అనేది ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా మొట్టమొదటిగా మనం చేసే వృత్తి, మనం చేసే వ్యాపారం. ఏమంటే పలానా చదువుకున్నాను కానీ ఎటువంటి ఆఫర్స్ రావట్లేదు. కారణం ఏంటంటే మీరు ధనస్థానం వేటి మూలంగా ధనాన్ని ఇచ్చేది ఉంది అనేది చూసుకోవాలి. ఇది కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మీరు చదివేది కనెక్ట్ అవుతాయి. అలా కాదు నేనేదో జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం చదువుకున్నానంటే అప్పుడు మీరు లాభాన్ని ఆశించక్కర్లేదు, అక్కడ ఆశించట్లేదు కాబట్టి దాన్ని చూడక్కర్లేదు. కానీ మీకు ధనం ఏది ఇస్తుంది, ఏ వృత్తి మీకు ధనాన్ని ఇచ్చేటువంటి దాంట్లో ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మీరు చదివితేనే దానిలోనే డబ్బులు వస్తాయి. ఎందుకు? ఆ వృత్తికి ఆ ధనానికి సంబంధం ఏర్పడింది అక్కడ. అలా కాకుండా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే చదువు స్థానాన్ని మాత్రమే చూస్తారు, ధనస్థానాన్ని పట్టించుకోరు. అది కనెక్ట్ అవ్వదు. కనెక్ట్ అవ్వనప్పుడు మీకు చదువుతారు, ఊరికనే బీటెక్ చేసాడండి కానీ అకౌంట్ సెక్షన్లో అక్కడ ఏదో జాబ్ చేస్తున్నాడు అంటారు. ఎందుకు? వెతికి ఉద్యోగం దొరక్క తెలిసిన వాళ్ళ వల్ల ఆ సెక్షన్లోకి వెళ్ళిపోయాడు. అక్కడికి లేదో కంప్యూటర్లో ఏదో ఫీడ్ చేస్తూ ఉంటాడు అబ్బాయి. ఎందుకు? కంప్యూటర్ నాలెడ్జ్ కొంత ఉంది కాబట్టి. అలా రకరకాల వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. బీటెక్ చేసారంటే హోటల్ పెట్టుకున్నారండి అంటాం. అదేదో హోటల్ డిపార్ట్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ చదువుకుంటే అయిపోద్ది కదా అంటే బికాజ్ ఆఫ్ ఆ కనెక్టివిటీ మనం చూడలేదు సరిగ్గా. ఇక రెండవ విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఏ వృత్తి చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా ఒక ఎత్తు అయితే, ఏ పని చేస్తున్నా, ఏ ప్రయత్నం చేస్తున్నా లాభం రావట్లేదు. అంటే లాభస్థానం బలంగా లేదు వాళ్ళ జన్మజాతకంలో. లగ్నం నుంచి 11వ స్థానం బలహీనమైంది, లాభాలు లేవు, అయిపోయింది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కారకుడు ఎవరైతే ఉన్నారో ఈ 11వ స్థానాధిపతి ఏ గ్రహాల చేత పీడింపబడుతున్నాడో దానికి రెమెడీ చేసుకోవాలి. వాస్తు విషయం వస్తే కనుక మీకు లాభం సరిగ్గా రావట్లేదు అంటే ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే వరుణ స్థానం అంటే పడమర, వరుణుడు అధిపతి దానికి. పడమర బాగుంటే కనుక ఖచ్చితంగా లాభాలు బాగుంటాయి. అయితే చాలామంది తెలియక వల్ల రేపు వాటర్ ట్యాంకులు నైరుతిలో కట్టుకుంటున్నారు. నైరుతిలో వాటర్ ట్యాంకులు కట్టుకోమని ఎక్కడా చెప్పలేదు. దానివల్ల అనవసరంగా జీవిత భాగస్వామితో ఇబ్బందులు తప్పితే మరొకట్లేదు. బరువు అని కట్టేస్తుంటారు కానీ బరువు అని కట్టావు నువ్వు, కానీ ఆ బరువులో ఏముంది? నీరుంది. నీరుకి నైరుతికి పనికిరాదు. పడమరలో కట్టుకో, లేదా పడమర నైరుతిలో కట్టుకో వాటర్ ట్యాంకు. లేదండి కట్టేసేవండి, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? ఆ వాటర్ ట్యాంక్ కట్ చేయలేము, తీయలేము, ఇప్పటికే చాలా ఖర్చుల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, చక్కగా దానికి ఎల్లో కలర్ పెయింట్ ఏదైనా వేసుకున్న నైరుతిలో కనుక మీకు వాటర్ ట్యాంక్ ఉంటాయి. దట్ ఈస్ ద రెమెడీ. ఇక రెండవ విషయం ఏంటంటే ఇక్కడ పుష్పదంత్ మరియు వరుణ ఈ రెండు పదాలు ఇక్కడ రూల్ చేస్తూ ఉంటాయి. ఇది ఈ యొక్క పడమరకి. ఈ పుష్పదంతుడు గనక బాగున్నాడు మీ యొక్క వాస్తులో పదాల పరంగా చక్కగా మీకు అన్ని లాభాలు ఇస్తూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి అన్ని లాభాలు. పుష్పదంతు పాడైంది, పుష్పదంతుడు ఏమవుతుంది? మీకు రావాల్సిన లాభాలు రావు. పనిచేస్తూ ఉంటారు, షాప్ నడిపిస్తూ ఉంటారు, పొద్దున్నే వెళ్తారు, సాయంత్రం వరకు జనాలు వస్తున్నారు, అమ్ముతున్నాం అన్నీ అనుకుంటాం. కానీ తీరా చూస్తే నెలకు చూసేసరికి శాలరీస్ ఇవ్వడానికి, రెంట్లు కట్టడానికి, కరెంటు బిల్లులకి, ట్యాక్సులు కట్టడానికి సరిపోద్ది సున్నా. ఏదో 10,000 మిగులుతాయి, 15,000 మిగులుతున్నాయి. టర్న్ ఓవర్ చూస్తేనేమో అబ్బా 10 లక్షల టర్న్ ఓవర్ ఉందని అంటాం.
కారణం ఏమిటి అంటే లాభస్థానం పాడైంది మీకు జన్మజాతకంలో. లాభాధిపతి ఎవరి చేత పాడయ్యాడో చూసుకుని ఆ గ్రహ ఆరాధన చేయమని చెప్తుంది శాస్త్రం. అలాగే పడమర భాగం పాడైతే కూడా ఎలా పాడవుతుంది? సేమ్ థియరీ. బాత్రూమ్స్ లెట్రిన్స్ కట్టుకోవడం, అక్కడ కొంతవరకు సెన్సిటివ్ పాయింట్స్ ఏదైనా డిస్టర్బ్ అవ్వడం, లేనట్లయితే విపరీతంగా పెరగడం. ఏమంటే పడమర మరి లాభం పెరిగితే మంచిది కదా అంటే ఏమైపోతుందంటే, లాభం పెరిగితే మంచిదంటే పడమర ఎక్కువ పెరిగిందనుకోండి స్త్రీధనంగా మారిపోతుందట అది. అంటే ఇంట్లో ఉండే పురుషుడు ఉండడు, స్త్రీకి వెళ్ళిపోతుంది అదంతా కూడా. మరి అలా కాదండి, మరి ఎక్కువ పెరిగితే ఇంకోటి ఏదైనా ఉంటుందా ఎఫెక్ట్ అంటే, ఏదో లాభం వస్తుందని అత్యాశతో పెడతారు తీసుకెళ్ళి కొన్నిసార్లు. అంటే అలాగా ఫలానా వ్యక్తి ఎవరో లక్షకి 20,000 వస్తుంది, 30,000 వస్తుంది, 40,000 వస్తుంది, మీరు కడితే ఇందులో క్రిప్టోలో వచ్చేస్తుంది, అందులో వస్తుంది, ఇందులో వస్తుంది, ఆశ చూపిస్తే తీసుకెళ్ళి డబ్బులు కట్టేస్తారు. ఓ నెల 2 నెలల్లో ఇస్తారు, దాని తర్వాత మాత్రం పెద్దగా డబ్బులు రావు. అయ్యో అనవసరంగా ఆశపడి పెట్టానే అని అనిపిస్తుంటుంది. అంటే ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోతుంటాయి వెళ్ళి అక్కడ. మీరు బాగా అర్థం చేసుకోండి. ఆ రకంగా మీకు అక్కడ ఎఫెక్ట్ అనేటువంటిది ఆ రకంగా ఇస్తూ ఉంటుంది. ఇక మీరు ఈ పడమర కనుక బాగుండాలంటే ఇక్కడ కూడా మీరు లెట్రిన్ బాత్రూమ్స్ ఉండకూడదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. అక్కడ వేసేటువంటి కర్టెన్స్ కానీ అవన్నీ కూడా కాస్త వైట్ అండ్ ఎల్లో కలర్లో ఉంటూ ఉండాలి. పడమరలో శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే పశ్చిమే భోజనం చేయవా అని చెప్పింది. అంటే పడమర వైపు కూర్చొని తూర్పును చూస్తూ భోజనం చేయి, లేదా సెకండ్ ఆప్షన్ తూర్పును కూర్చొని పడమరని చూస్తూ భోజనం చేయి, లేదా దక్షిణంలో కూడా కూర్చోపర్లేదు కానీ ఉత్తరంలో మాత్రం కూర్చొని భోజనం చేయకు. ఉత్తరం వైపు కూర్చొని దక్షిణాన్ని చూస్తూ కనుక భోజనం చేసినట్లయితే కేవలం కీర్తి వస్తుంది కానీ డబ్బులు రావు, ధనం హరిస్తుంది. అదే పడమరలో కూర్చొని భోజనం చేసినట్లయితే ధనము, కీర్తి, లాభము అన్నీ సిద్ధిస్తాయి. ఏమిటండి ఎందుకండి అలాగా? అది శాస్త్రం. శాస్త్రంలో చెప్పింది చేయండి, ఖచ్చితంగా మీకు లాభం ఉంటుంది. ఇక్కడ కొన్ని జనరల్ విషయాలు ఉంటాయి, అందరికీ తెలియాల్సిన విషయాలు, కొన్ని జనరల్ విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా ఇంటికి వెళ్తున్నాము అంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది పాయింట్ నెంబర్ 1, మీ పేరులో ఉండేటువంటి మొదటక్షరాన్ని, ఇంటి డైరెక్షన్ని వర్గు క్యాలిక్యులేషన్ చేయాలి. వర్గు నిర్ధారణ అంటారు దీన్ని. ఆ వర్గు రీత్యా అది రెంటల్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా మీరు తీసుకునేట్టు, లేదా ఖాళీ స్థలం అయినా మీ పేరుకి వర్గు అంటే అన్ని డైరెక్షన్స్ మంచివే, ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్ యాజ్ మన వాస్తుపరంగా. కానీ మీకేది పనికి వస్తుంది ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనకి బట్టల షాప్కి వెళ్తాం, రకరకాల సైజెస్ ఉంటాయి, అన్నీ మంచి చొక్కాలే, అన్నీ మంచి ప్యాంట్లే, కానీ మీకు సరిపోయే ప్యాంటు, మీకు సరిపోయే చొక్కా వేసుకుంటారు, మీకు సరిపోయే చెప్పులు వేసుకుంటారు. అంతేగాని మీకు 8వ నెంబర్ అయితే 9వ నెంబరో 10వ నెంబరో వేసుకోం. ఎందుకు? అది మీకు సెట్ కాదు. అట్లాగే బ్లడ్ గ్రూప్స్ కూడా అంతే. ఎలాగా? మీది ఎగ్జాంపుల్ బి పాజిటివ్, మీరు ఓ నెగిటివ్, ఇంకో ఏదో బ్లడ్ గ్రూప్ వేసి అన్నీ రెడ్గానే ఉన్నాయి కదా అంటే కాదు. మీకు ఏది సెట్ అవుతుందో అది. అలాగే వర్క్ పరంగా కూడా మీకు ఏ డైరెక్షన్ గుడ్. కొంతమందికి సౌత్ పనికి వస్తుంది, కొంతమందికి వెస్ట్ పనికి వస్తుంది, కొంతమంది నార్త్ పనికి వస్తుంది, కొంతమందికి నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది, కొంతమందికి ఈస్ట్ పనికి వస్తుంది. ఎవరికి ఏది పనికి వస్తుంది. దాంతోపాటు మీతో పాటు మీ పిల్లలకు కూడా ఏది పనికి వస్తుందో రెండు కలిపి తీసుకున్నప్పుడు మీతో పాటు మీ తర్వాత వంశానికి కూడా పనికి వస్తుంది. పాయింట్ నెంబర్ 1. రెండవది, ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏమంటుంటారంటే, ఏమండి మేము గృహం కట్టుకున్నాక బాగుందండి అంటారు, కొంతమంది మేము గృహం కొనుక్కున్న నుంచి డౌన్ఫాల్ అయ్యామంటారు. దీనికి 2 కారణాలు ముఖ్యంగా. ఒకటి, మీ జన్మజాతకంలో మీ పేరు మీద గృహయోగం ఉండదు. అలాంటప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద, మీ పిల్లల పేర్ల మీద కొనండి, లేదా మీ తల్లిదండ్రుల పేర్ల మీద కొనండి. మీ పేరు మీద పొరపాటును కూడా కొనకండి, అప్పుడు డౌన్ఫాల్ అవుతుంది. మూడోది ఏమిటంటే, ఇక్కడ మరొక విషయం ఏంటంటే, కొన్నిసార్లు మీకు గృహయోగం నడవని సమయంలో బలవంతంగా కొంటాం. ఎవరో ఫ్రెండ్స్ కొంటున్నారనో, వాళ్ళు కొంటున్నారో, వీళ్ళు కొంటున్నారనో, అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి, ప్రెగ్నెన్సీ లేడీ ఇంట్లో ఉన్నప్పుడు గృహప్రవేశం చేయకూడదు, గృహం కొనకూడదని శాస్త్రం. ఎందుకంటే 4వ స్థానం యాక్టివ్ అయితే పుట్టే పిల్లల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. అందుకే పూర్వకాలంలో వివాహం జరిగి సంతానం కలిగిన తర్వాత గృహం కట్టుకునేవారు. ఇప్పుడంతా రివర్స్ అయిపోయింది. ముందే గృహం కొనేసుకుంటున్నాడు, తర్వాత వివాహం చేసుకుంటే తర్వాత సంతానం కొంటున్నారు. అంటే ఇక్కడ ఏంటి, ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మాత్రం పొరపాటును కూడా కొనకండి, గృహప్రవేశాలు చేయకండి, గృహ ఆరంభాలు చేయకండి దయచేసి. అలా ఒకవేళ మీరు తప్పనిసరిగా కొనాల్సి వస్తే ఆ యొక్క కుటుంబాన్ని వేరే ఇంట్లో ఉంచి అక్కడ మీరుంటూ ఇక్కడి నుంచి ఈ ఆపరేషన్ చేయాలి తప్పనిసరి అయితే అని చెప్తుంది శాస్త్రం. అలాగే మరొక విషయం ఏంటంటే, ఒకటి, మీరు స్థలం తీసుకునేటప్పుడు కూడా స్థలం తీసుకున్న తర్వాత మీకు వర్గురీత్యా ఏ గేట్ అయితే బాగుంటుందో ఆ గేట్ మీరు పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే డైరెక్షన్ పరంగా. మరొకటి, చాలామందికి ఒక అపోహ ఉంది, ఇన్ని డిగ్రీలు తిరిగింది, అన్ని డిగ్రీలు తిరిగింది ఏమైపోతుంది? ఏమీ అయిపోదు, గుర్తుపెట్టుకుని. ఎన్ని డిగ్రీలు తిరిగినా ఆ డిగ్రీస్ వైజ్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని పర్ఫెక్ట్గా మీకు ఏ ద్వారం పనికి వస్తుందో ఆ ద్వారం పరంగా మీరు కట్టుకోవచ్చు. అందులో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు.
ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని శాస్త్రంలో మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు చెప్పబడ్డాయి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఇల్లు కట్టుకోగానే అక్కడ కోడిని, మేకని కోసేస్తారు. అది పూర్తిగా తప్పని చెప్పింది శాస్త్రం. ఎందుకంటే అక్కడ మీకు దేవతా కళలు కాకుండా రాక్షస కళలు మీకు ఏర్పడతాయి. అలా ఏర్పడినప్పుడు ఇంట్లో గొడవలు జరగడం, ఒకరి మీద ఒకరికి కోపాలు పెరగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి 1 వీక్ వరకు కూడా పొరపాటున కూడా ఆ ఇంట్లో నాన్ వెజిటేరియన్ ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సొంత ఇంట్లో మనం ఏదైనా గృహప్రవేశం చేసినప్పుడు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అక్కడ గోవుని తీసుకురావాలి, చాలా పెద్ద తతంగం ఉంది దానికి. గోవుని అక్కడ తీసుకురావడము, రకరకాల కార్యక్రమాలు చాలా ఉంటుంది, దిగ్బంధనాలు చాలా ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి కట్టిన గృహం అపార్ట్మెంట్స్ కొనుక్కుంటున్నాం అప్పుడు ఎలాగా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు ఏ గృహం కొనుక్కున్నా మీరు ఒకటే మీ పేరులో వర్గు సెట్ అయిందా ఇంట్లో. ముఖ్యంగా ఈ బాత్రూమ్స్, లెట్రిన్స్ కట్టుకునేటువంటి విషయంలో తప్పుగా ఎక్కడైనా పెట్టుకుంటున్నామా దాన్ని మీరేమీ కూల్చేయాల్సిన అవసరం ఉండదు. చిన్న చిన్న రెమెడీస్తో దాన్ని సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంట్లో కలర్స్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. ఇంట్లో చేసే యాక్టివిటీస్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. ఏ వస్తువు ఎక్కడ పెట్టాలనే దాని మీద కూడా ప్రభావం ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇయర్ ఫోన్ ఉంది. ఇయర్ ఫోన్ చెవులో పెట్టుకుంటే వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటే వినపడదు. ఎందుకు? ఈ ఇయర్ ఫోన్కి ఏదైతే సౌండ్ని ప్రొడ్యూస్ చేసేటువంటి శక్తి ఉందో చెవుకు రిసీవింగ్ పవర్ ఉంది. అంటే ఇయర్ ఫోన్ చెవుకు పెట్టుకుంటే వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటానో ప్యాంట్ జేబులో పెట్టుకుంటానో మనకు వినబడదు. అలాగే మనం ఒక వస్తువు దానికంటే ఒక శక్తి ఉంటుంది, దానికంటే ఒక ఎనర్జీ ఉంటుంది. దాన్ని మనం ఎక్కడైతే పెడతామో అక్కడ దాని ఎనర్జీని ఫామ్ చేసినప్పుడు ఇంట్లో ఆ యొక్క శక్తి ఉత్పన్నం అవుతుంది. అది మీరు నెగిటివ్గా ఫామ్ చేస్తున్నారా, పాజిటివ్గా ఫామ్ చేస్తున్నారా అనే దాని మీద, మీరు వేసే కలర్స్, మీరు పెట్టేటువంటి వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది తెలియక 2-3 గృహాలు ఉంటాయి, అది ఎవరికి రెంట్కి ఇవ్వరు, అలా వదిలేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా అది కూడా దోషం. మీరు ఉంటే మీరు ఉండండి, లేకపోతే రెంట్కి ఇవ్వండి. కానీ అమ్మో నాకు ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం అండి, ఎవరికి రెంట్కి ఇవ్వనండి, నా ఇంట్లో దీపం పెట్టకుండా ధూపం వేయకుండా ఉంటారు, అది చాలా పెద్ద దోషం. ఆ ఇంటికి ఒక దేవత ఉంటుంది, వాస్తు పురుషుడు ఉంటారు, సకల దేవతలు ఉంటారు. మీరు ఆ గృహం నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి ఆ దేవత ఎనర్జీ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక్క విషయం ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశము, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఇంటి యొక్క విషయంలో కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే ఊరుకు వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో మనం దీపం పెట్టము, లేదా ఒక్కొక్కసారి శివలింగాలు అలాగే వదిలేసి వెళ్ళిపోతుంటారు. శివలింగం ఉంటుంది, దాన్ని నీళ్ళల్లో పెట్టి వెళ్ళాలి. ఒకవేళ ఇంట్లో మేరు ఉంది, పూర్తిగా కుంకుమలో పెట్టి వెళ్ళాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఇట్లాంటివి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. అందుకే చూడండి, మనం ఏదైనా ఊరికి వెళ్ళి ఒక వారం రోజుల్లో వెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లో ఏదో సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఉంటుంది. మనం తుడిచి చక్కగా క్లీన్ చేసుకొని మళ్ళీ దీపం పెట్టేదాకా పాజిటివ్ ఎనర్జీ రాదు. అంటే ఏమిటి, ఎక్కడైనా మనం ఏదైనా కొన్ని రోజులు వదిలేస్తే అక్కడ ప్రేత సంబంధించినటువంటి ఎనర్జీస్ వస్తుంటాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మన కంటికి కనబడినంత మాత్రాన నెగిటివ్ ఎనర్జీ లేదని కాదు. నెగిటివ్ ఎనర్జీ రకరకాల రూపంలో ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ భగవత్ స్వరూపం రూపంలో ఎలా ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. దాని మీద మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మీరు వాస్తు అంటే ఏదో కూలగొట్టేసేయాలి, విరగ్గొట్టేసేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో కాకుండా చాలా చక్కగా అంటే వస్తువులను ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, కలర్స్ ఏం వేసుకోవాలి, ఇంట్లో ఎలా వెళ్తురు రావాలి గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఆఖరి విషయం ఒకటి చెప్పి నేను మీకు ముగిస్తాను. నైరుతి గది ఎప్పుడూ కూడా ఎక్కువ వెళ్తురు ఉండేలా చూసుకోకండి. నైరుతి గది చాలా తక్కువగా ఉండాలి. ఈశాన్యము, ఉత్తరము, ఆగ్నేయము ఇవన్నీ కూడా ఎక్కువ వెళ్తురు ఉండాలి. నైరుతి గదిలో ఒకప్పుడు మనకి పూర్వం నైరుతికి ఒక చీకటి గది కట్టేవారు. ఎందుకంటే నైరుతి ఎంత చీకటి గదిగా ఉంటే అంత ఎనర్జీ బాగుంటుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మన బాడీ ఉంది, మన బాడీలో ఎక్కువ లైటింగ్ కళ్ళకి చూడం. ఎందుకు? ఎక్కువ లైటింగ్ కళ్ళకి పెడితే కళ్ళు ఎఫెక్ట్ అవుతాయండి అంటాం. ఏమైందండి అంటే కాదు. ఎందుకు? ఈ కళ్ళు సెన్సిటివ్. అట్లాగే అక్కడ పితృదేవతా స్వరూపాలు ఉంటాయి నైరుతిలో, అక్కడ ఎక్కువ వెళ్తురు ఉండకూడదు. ఈశాన్యంలో దేవతా స్వరూపాలు ఉంటాయి, జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది, అక్కడ ఎక్కువ వెళ్తురు ఉండాలి. సో ఇది వాస్తుశాస్త్రంలో చాలా స్పష్టంగా క్షుణ్ణంగా చెప్పినటువంటి అంశాలు. ఇవి పాటించి మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని, ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని, పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.